హరే కృష్ణ భక్తులారా మహావైష్ణవులారా. ఇప్పుడు మనం చూస్తున్న మందిరం మానా విలేజ్, లాస్ట్ విలేజ్, బద్రీనాథ్ పక్కన మా లాస్ట్ విలేజ్. ఇంక దీని తర్వాత పోయినామంటే ఇక మనకి చైనా బార్డర్ వస్తుందన్నమాట. కాబట్టి ఇది సరస్వతి మాత టెంపుల్. సరస్వతి మాత నదీ రూపంలో మనకు ఇక్కడే కనబడుతుంది. మళ్ళీ అంతర్వాహినిగా ప్రవేశిస్తుందన్నమాట. ఆమె ఆవిర్భవించిన ప్లేస్, ఆమె ఆవిర్భవించింది ఈ బండ లోపల నుంచి వస్తుంది, ఆ కొండ లోపల నుంచి. అది ఎక్కడ వస్తుందో, ఎలా వస్తుంది, ఎవరు కనిపెట్టలేరన్నమాట. కాబట్టి ఎవరైతే సరస్వతిని దర్శనం చేసుకోవాలనుకున్నారో ఖచ్చితంగా వాళ్ళు బద్రీనాథ్కి రావాల్సిందే. బద్రీనాథ్కి వచ్చి ఇక వెంపులు దాటుకునే సరస్వతి మాతను చూడాల్సిందే. పైగా ఇక్కడ ఈ వ్యక్తి నిలబడుకున్న దీన్ని వేంపుల్ అంటారన్నమాట. వేంపుల్ అంటే ఈ యొక్క వంతెన, అంటే స్వర్గం వెళ్ళడానికి భీమా ఇంకా పంచపాండవులు అందరూ కలిసి కూడా వెళ్తారన్నమాట ఈ రూట్లో. ఆ పైన ఆర్చిలా కనపడుతుంది కదా, దాని నుంచి వెళ్తారు. అది రూట్ స్వర్గారావు చేసింది. ఆయన వెళ్ళడానికి, నది దాటడానికి కోసం ఈయన ఒక పెద్ద బండని వేస్తాడనమాట. ఇటువంటి బండని ఒకటి కొట్టి వేస్తాడనమాట. ఈ బండ మీద ఈ పోతారనమాట జనాలు. ఈ బండని భీంపుల్ అంటారనమాట. అంటే భీముడు పాలము అని అర్థం అనమాట. భీముడు కట్టించిన పాలం అన్నట్టుగా. ఇప్పుడు దాని చుట్టూ ఇప్పుడు ఏదో వేసి వీళ్ళు కట్టేస్తారు. కానీ ఇది ముందు అయితే ఉత్త బండే ఉండేది, ఈ పక్క పక్క ఏ ఉండేది కాదనమాట. ఇంకా న్యూ జనరేషన్ పడిపోతాను కూడా భయపడి కూడా అట్లా చేసి ఉండొచ్చు అనమాట. కాబట్టి సరస్వతి మాత ఆశీస్సులు అందరికీ రావాలని, ఇంకా బద్రీనాథ్ అందరూ దర్శనం చేసుకోవాలని కూడా భగవంతుని ప్రార్థిస్తూ, గురువులకు ఆశీర్వాదం అందరికీ కలగాలని కూడా వేడుకుంటున్నాం. చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శిల ప్రభుపాద్ కీ జై, శిల గురుదేవ్ కీ జై. నితాయ్ గౌర్ ప్రేమానంది. హరి హరి బో.